ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎన్నికలకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన డిసైడింగ్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కాయ్ రాజా కాయ్ ఊపందుకుంది. బెట్టింగ్ రాయలు భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఎన్ని సీట్లు, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది, ఇలా 3 కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయలు. సిండికేట్లుగా మారి కోట్లలో పందాలు కాస్తున్నారు. మరీ ముఖ్యంగా కోడి పందాలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయలు రెచ్చిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉండి, కడప జిల్లాలో అభ్యర్థులు స్థానాలతో పాటు చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, నారా లోకేష్ కంటెస్ట్ చేసిన మంగళగిరి, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజార్టీలపై భారీ ఎత్తున పందాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్వం పూర్తయింది. ప్రధానంగా ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. అయితే ఈ 20 రోజుల సమయం ఏదైతే ఉందో జూన్ 4వ తేదీన డిసైడింగ్ డే రోజు వరకు ఓటర్లు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు దీన్ని పందెం రాయలు క్యాష్ చేసుకుంటున్నారు. మొత్తం గోదావరి జిల్లాలో కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున పందాలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చెప్పాలంటే 3 అంశాల ఆధారంగా ఈ యొక్క బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఒకటి, రాష్ట్రంలో అధికారం చేపట్టే పార్టీ ఏది, రెండవది గెలిచే అభ్యర్థులు ఎవరు, మూడవది ఆ అభ్యర్థులకు వచ్చే మెజార్టీలు ఎంత అనే అంశం ఆధారంగా ఇక్కడ ఈ యొక్క బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ బెట్టింగ్లకి చాలా కీలకమైన ప్రాంతం అని చెప్పవచ్చు. గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ యొక్క రాజకీయపరమైన బెట్టింగ్లను నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంటే ప్రధానంగా చెప్పాలంటే ఈ యొక్క పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం యొక్క సెంటర్తో పాటు లోకేష్, మంగళగిరి పోటీ చేస్తున్న లోకేష్, అదేవిధంగా కుప్పం నుంచి చంద్రబాబు, అలాగే కడప జిల్లా, పల్నాడు జిల్లా, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో అభ్యర్థులు ఎవరెవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ వస్తుంది అనేది కీలకంగా ఈ బెట్టింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అంటే పూర్తిస్థాయిలో చెప్పాలంటే గోదావరి జిల్లాల్లో ప్రధానంగా సంక్రాంతి వచ్చినా కోడిపందాలు నిర్వహిస్తారు. అదేవిధంగా క్రికెట్ టైంలో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాయ రాజా కాయ అంటూ పందెం రాయలందరూ కూడా ఎగబడుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యక్తిగతమైన బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకరికొకరు గ్రామీణంలో ఆ యొక్క నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి ఎవరు, లేదా ప్రధాన కేంద్రాల్లో గెలిచే అభ్యర్థులు ఎవరని కూడా వ్యక్తిగతంగా బెట్టింగ్లు సొంతంగా నిర్వహించుకుంటున్నారు. అది కాకుండా బెట్టింగ్ నిర్వహించే కేంద్రాలు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దాని ఆధారంగా కూడా చాలా చోట్ల ఈ యొక్క 1:5 నిష్పత్తిలో ప్రధానంగా ఈ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ఎవరైతే బెట్టింగ్లు నిర్వహించేవారు ఉన్నారో వారందరూ కూడా 5% కమిషన్ కూడా ఈ యొక్క బెట్టింగ్ల నుంచి తీసుకుంటామని అంటున్నట్లుగా అడుగుతున్నట్లు, బెట్టింగ్ చేసేవారిని అడుగుతున్నట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే పూర్తి స్థాయిలో చెప్పాలంటే గోదావరి జిల్లాలో తీసుకుంటే ఇప్పటికే ఉండి వచ్చేసరికి అక్కడ RRR పోటీ చేస్తున్నారు. అదేవిధంగా శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అదే కోనసీమ జిల్లాలో తీసుకున్నప్పుడు కొత్తపేటకు సంబంధించి చిర్ల జగ్గిరెడ్డి, బండారు సత్యానందరావులో ఎవరు గెలుస్తారు, మెజార్టీలు అంతా అనే దాని మీద, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం కాదు, ఓవరాల్గా రాష్ట్రం అంతా కూడా ప్రధాన కేంద్రాలన్నింటిలో కూడా ఈ యొక్క బెట్టింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే డిసైడింగ్ డే ఉందో దాని వరకు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.